అమరావతి ఇది రాష్ట్ర ప్రజల కలల రాజధాని. దీని నిర్మాణంపై ఫుల్ ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో శరవేగంగా పనులు పూర్తి చేస్తోంది. మరోవైపు ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేస్తూ ప్రజల్లో మన్ననలు పొందుతున్న కూటమి ప్రభుత్వంపై బులుగు మీడియా విష ప్రచారానికి పూనుకుంది. వర్షాకాలం వల్ల ఐకానిక్ టవర్స్ కోసం తవ్విన గుంతల్లో నీటిని చూపిస్తూ అమరావతి మునిగిపోయింది, కొండవీటివాగు వెనక్కి తన్నింది, నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడింది అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అమృత విశ్వవిద్యాలయం సమీపంలో పశ్చిమ బైపాస్ E11 రోడ్డు వద్ద బ్రిడ్జి నిర్మాణంలో వేసిన మట్టి అడ్డుగా ఉండడంతో కొంతమేర నీరు నిలిచింది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి నారాయణ గారు వెంటనే పరిశీలించి మట్టి తొలగింపుకు అధికారులను ఆదేశించారు. ఈ విషయాన్ని బూచీగా చూపిస్తూ బులుగు మీడియా ప్రజలకు తప్పుడు సమాచారం చేరవేస్తుంది. ఇలానే చేస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆ 11 సీట్లు కూడా ఇవ్వరని, మరియు మీరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా, ఎన్ని మాట్లాడినా మార్చి 31వ తేదీకి 4000 హౌసెస్ లో ఒక 3 టవర్లకు సంబంధించి సుమారుగా ఒక 250 హౌసెస్ తప్పితే మిగతావన్నీ మార్చి 31 లోపల పూర్తి చేసి 4000 హౌసెస్ హ్యాండ్ ఓవర్ చేస్తామని మంత్రి నారాయణ గారు గట్టిగా బదులిచ్చారు.